నమస్తే. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ఎప్పుడైతే తెలంగాణలోని హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏడాది పాటు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ తక్కువగా వినియోగించాలి, సేంద్రియ వ్యవసాయం వైపు రైతన్నలు మొగ్గు చూపాలి, ఇక వస్తువులను కూడా చాలా వరకు దిగుమతి విషయంలో ఆలోచించి వస్తువులు కొనాలంటూ మోదీ ఎప్పుడైతే పిలుపునిచ్చిండో అప్పటి నుంచే సామాన్య జనంలో చాలా క్యూరియాసిటీ మొదలైంది. మోదీ ఎందుకు ఇట్లా చెప్పిండని. సో చూసాం బంగారం ధర మళ్ళీ ఒకేసారి 13-14 వేల రూపాయలు పెరిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక దేశవ్యాప్తంగా నీటికి సంబంధించి పెద్ద ఎత్తున ఇద్దరు విద్యార్థులు ఇటులంతా కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళన చేస్తా ఉన్నారు నీట్ పరీక్షకు సంబంధించినటువంటి పత్రాల లీకేజీకి సంబంధించి. ఈ రెండు అంశాల గురించి డిస్కస్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు. సుజాత గారు, ప్రధానంగా మోదీ బంగారం కొనొద్దు అన్నాడు. అండ్ కొనొద్దు అన్న తర్వాతనే 12,000 రూపాయలు బంగారం పెరిగి 12 కాదు బాబు, ఇంకా నీకు పూర్తిగా తెలియదేమో. సెస్ విధిస్తుండు, 3% ట్యాక్స్ విధిస్తున్నాడు. ఇంపోర్ట్ చేసుకుంటే 15% ట్యాక్స్ పడుతుంది మనకు. మన దేశంలో పరిస్థితి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఏం దరిద్రం ఉన్నదో ఏమో. పెరేడ్ గ్రౌండ్ కి వచ్చి మీటింగ్ పెట్టిండంటే ఒక్క రాష్ట్రానికే పట్టదు దరిద్రం, దేశం మొత్తానికి దరిద్రం పట్టించిపోతాడు. అప్పుడు ఒకసారి వచ్చి పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టిపోయిండు, గ్యాస్ ధరలు పెంచిపోయిండు. ఇప్పుడు వచ్చిండు మళ్ళా బంగారం ధర కాదు, ఇది ఒక్కటే కాదు. ఈ రోజు సెన్సెక్స్ ఎంత పడిపోయిందో చూసిండ్రా? లక్షల కోట్ల రూపాయలు దబదబ పడిపోయింది. ఏమైపోతుంది మన ఆర్థిక వ్యవస్థ? ఏమన్నా ఉన్నది? ఒక ప్రధానమంత్రి భయంకరమైనటువంటి ఒక మెసేజ్ ఇస్తే ఏమైపోతుంది చెప్పండి? అసలు దీని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. ఎవరినో తన వర్గాన్ని అందరినీ తీసుకొని వచ్చి రిలయన్స్ లాంటి వాళ్ళు, అదానీ లాంటి వాళ్ళు దేశం మీద ఇప్పుడు అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. బంగారంలో వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టాలనే ఈ ప్రయత్నము, కుట్రపూరితమైనటువంటి ప్రయత్నము. చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ ఆల్రెడీ బొందబెట్టిండు. వ్యాపారాలన్నీ రిలయన్స్, అంబానీలకు చెప్పేసి దేశం మీద ఈరోజు పెట్రోల్ అనేది ఎవడు కొనొద్దు, రైల్వేలు బిఎస్ఎన్ఎల్ ఏమున్నా కూడా అదానికి అప్పచెప్పేసిండు, అంబానీకి అప్పచెప్పేసి. నెక్స్ట్ లెవెల్ బంగారం. మన దేశంలో ప్రీతికరమైనటువంటిది. పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాచిపెట్టుకోవడం కోసం బంగారం కొనుక్కుంటారు. ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి బంగారం, దాని మీదే కన్నుబడ్డది ఈ రోజు. నిజంగానే ఈ దేశ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా చెప్తారు ఎవరన్నా? ఒకసారి మన్మోహన్ సింగ్ హయాంలో ఈ ఇబ్బంది కలిగినప్పుడు వారు ఏ విధంగా చెప్పిండ్రు? నువ్వేమని చెప్తున్నావు? కొనొద్దని చెప్తున్నావు. కొనొద్దు అని ఇప్పుడు ఒక ఏడాది లోపల మనల్ని ఇబ్బంది పెట్టేసి దీన్ని ఇట్లనే ఉంచేసి రేపు పొద్దున ఇంపోర్ట్ ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి. ఆ ఇంపోర్ట్ ఛార్జెస్ భరించలేనటువంటి వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు అందరు కొలాప్స్ అయిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ బంగారు దుకాణాలలో స్టాక్ పెట్టుకున్న వాళ్ళు నువ్వు కొనొద్దు అని మెసేజ్ ఇస్తే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? బంగారం అంటే ఏదో 1-2 లక్షలతో వ్యాపారం కాదు కదా. నువ్వు ఎట్లా చెప్పాలి? ఒక ఇంటలెక్చువల్స్ తోని లేకపోతే ఆఫీసర్లతోని ఇది ఇట్లా ఉంది, పరిస్థితి ఇది ఇట్లా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే జనాలకు అర్థమవుతుంది. ఏకంగా ఒక ప్రధానమంత్రి వచ్చి వేదిక మీద మాట్లాడనియ్యకుండా, అవతలకి నోరు మెదపకుండా గుండె గుబేలయ్యేటట్లు వ్యాపారస్తులందరూ చచ్చి బతికేటట్లా చెప్పినటువంటి వార్త ఏంది? వంట నూనె నువ్వు తినొద్దన్నావు, తక్కువ తినమన్నావు. ఈ రోజు నువ్వు విదేశీ ప్రయాణాలు వద్దంటున్నావు. ఈ రోజు నువ్వు బంగారం కొనొద్దు అంటున్నావు, చూసి ఖర్చు పెట్టుకోవాలంటున్నావు. అంటే దేశ వ్యవస్థ సర్వనాశనం అయిందని చెప్పకనే ఒక ప్రధానమంత్రి ఆ విధంగా చెప్తే దేశం సంక్షోభంలోకి పోయింది అనేది అర్థం కాలేదా మనకి? ఇంత పెద్ద బాంబు వేసిపోయిండు మన రాష్ట్రం మీద. ఈ రోజు దేశం మొత్తం చర్చిస్తోంది. దేశం అంటే ఈ రోజు భారతదేశం అంటే విదేశాలు భయపడుతున్నారు. ఈ ప్రధానమంత్రి వల్ల చదువుకొని అన్నాడిని తీసుకొని వచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టినటువంటి మన దౌర్భాగ్యానికి ఈ రోజు వంట నూనె పెరిగిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు 140-150కి ఒక ఫిక్స్డ్ రేట్ ఉన్నది. ఇప్పుడు ఆయన కొనొద్దు అని చెప్పేసి ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు లాస్ అవుతున్నది అని చెప్పేసి ఇప్పుడు వంట నూనె 200 నుంచి 200 పైకి చిలుకు పెరగకపోతే చూడండి, 30 రూపాయలు క్రూడ్ ఆయిల్ ధర, పెట్రోల్ డీజిల్ ధర పెరగకపోతే రాసి పెట్టుకొని అని నీకు చెప్తున్నా. ఒకటేసారి పెంచాడు, కుత్కెల మీద వేస్తాడు. 2-3 రూపాయలు పెంచి 30 రూపాయలు పెరగకపోతే రాసి పెట్టుకొని. ఈ రోజు ఏం చెప్పినో మళ్ళీ నా బయట ఒక రోజు వేసుకోను. ఈ రోజు ఇంపోర్ట్ కి 15% ఇంపోర్ట్ ఛార్జెస్ పడుతున్నాయి, సెస్ విధిస్తున్నాడు. 3% బంగారం మీద ఈ రోజు ట్యాక్స్ పెట్టేసిండు. నిన్నటికి నిన్న బంగారం ధరగా పెరగడం కాదు, 1,75,000కి వెళ్ళిపోయింది బంగారం ధర. చూసుకోండి మీరు. ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్ ఖతం అయిపోయింది, కుదేలైపోయింది. అన్నిటికన్నా మించి భారతదేశం మీద ఇద్దరే బతకాలే, అదానీలు అంబానీలు. వాళ్ళ బంగారం దుకాణాలు బతకాలే. వాళ్ళు ఈ రోజు ఛత్తీస్గఢ్ లో నాకున్నటువంటి సమాచారం పెద్ద మైన్
ఛత్తీస్గఢ్ లో పెద్ద మైన్, గోల్డ్ మైన్ దొరికిందంట. ఆ మైన్ అంతా బాగా బయటికి తీయాల్సిన లోపల ఒక ఏడాది పడుతుంది. అప్పటి లోపల చిన్న చిన్న వ్యాపారస్తులను అందరినీ కుప్ప చేసేయాలి. ఇంపోర్ట్ చేసుకునే కెపాసిటీ ఏమనుకున్నారు ఈ రోజు దేశం లోపల అని అంటే అదాని అంబానీలే. రేపు పొద్దున వాళ్ళే ఇంపోర్ట్ చేస్తారు. మనకు ఫస్ట్ జియో వచ్చినప్పుడు ఏం చేసిండు, ఒక ఏడాది పొద్దు ఫ్రీ 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 అని పెట్టిండు. మనకి ఇప్పుడు ఏడాది పొద్దు బంగారం కొనొద్దు కొనొద్దు అంటుండు. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు అన్ని దెబ్బతింటాయి. దేశాల్లో ఉన్న వాళ్ళందరూ, బతికేటోళ్ళందరూ అన్ని దెబ్బతిన్నాక వాళ్ళు దిగుతారు మార్కెట్లకు. వాళ్ళు దిగి ఏం చేస్తారు, బంగారం మొత్తం వాళ్ళ దగ్గరనే కొనాలి. ఇట్లా బార్లు అమ్ముకునే నిల్వ ఉన్న స్టాక్ అంతా బంగారము టన్నులకు టన్నులు అమ్మేసుకుంటేవి. ఈ రోజు బార్లు, బాండ్స్ అన్ని అమ్మేసుకున్నావు, బంగారం బాండ్స్ అన్ని. ఇప్పుడు ఖతమైపోయింది, ఆడ బాండ్స్ లేవు, బంగారము లేదు. మనకు దేశం విపత్తులోకి వస్తే ఏ రక్షణ కోసమో రేపు పొద్దున మనకు ఏదన్నా ఆపత్తులో వస్తే స్టోరేజ్ ఉంటుండే, మనకు బంగారం నిల్వలు ఉంటుండే, దాన్ని కూడా అమ్మేసుకున్నావు. దేశంలో బీజేపీ వచ్చినాక 210 లక్షల కోట్ల రూపాయల 210 లక్షలో 220 లక్షల కోట్ల అప్పు దేశం మీద పెరిగిపోయింది. ఈ అప్పును ఎవరు చూస్తలేడు, దేశం కోసం, ధర్మం కోసం. పిచ్చి నా కొడుకులు ఇప్పుడు కింద మెసేజ్లు పెడతారు. మొన్న 1000 రూపాయలు కమర్షియల్ గ్యాస్ పెరిగితే 1000 రూపాయలు కాదంట, 3000 పెరిగినా కొంటారంట. ఆలయ్య సొమ్మేం పోయింది. అరే నువ్వే బీజేపీ బత్తాయి వెదవాలి కదా, మీరే హిందువులు కదా, మరి మీకన్నా ఫ్రీ తెచ్చుకోండి, మాకు ఛార్జీలు మేము ఫ్రీ తెచ్చుకుంటాం, మీరు ఎంతనైనా పెట్టి కొనుక్కోండి. వాళ్ళకొద్దు ఇది సమస్య, మోదీనే కావాలి అనే పిచ్చి వెదవలందరూ మాట్లాడేటోళ్ళు దేశాన్ని ఒక దిక్కు ఆర్థిక సంక్షోభంలోకి కూల్చేస్తూ ఇంకొక దిక్కు దేశంలో ఉన్న 80% హిందువులను బొంద పెడుతున్నటువంటి మోదీ ప్రధానమంత్రి ఉండంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ పెరిగేది లేదు. మనకు రోజు నిత్యావసరాల సరుకులు ధరలు తగ్గేది లేదు. మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గేది లేదు. రోజు రోజుకు ఇప్పుడు ఆల్రెడీ వాడు దరిద్రుడు చేసినటువంటి, ట్రంప్ చేసినటువంటి పనికి లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఈ రోజు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తునికి నెలకు 1,00,000, 30,000, 50,000 జీతం వస్తాయి, నెలకు కరెక్ట్ గా అకౌంట్ లో పడతాయని ఈ రోజు హైదరాబాద్ లో అపార్ట్మెంట్లు వాళ్ళ నమ్మి లక్షలు, ఈ రోజు నాకు తెలిసి 1,50,000 అపార్ట్మెంట్ ఫ్లాట్లు హైదరాబాద్ లో రెడీ టు మూవ్ కి ఉన్నాయంట. మరి ఇవన్నీ అమ్ముడు పోకపోవడానికి కారణం ఏంది, దేశం మీద సంక్షోభం నడుస్తోంది. ఈ రోజు ట్రంప్ చేసిన పనులకి ఉద్యోగాలన్నీ పోయినాయి. ఎవడు కట్టేటోళ్ళు కొనేటోళ్ళు దిక్కు లేక పరిస్థితి ఆ విధంగా పోయింది. ఇట్లా దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోదీ కావాలి మనకి. కానీ దేశంలో ధరలు ఎంత పెరిగిపోయినా అడిగేటోళ్ళు లేరు. తీసుకొని వచ్చి మన ప్రాణానికి జియో వేసిండు. జియో సిగ్నల్ ఉన్నాయి ఇప్పుడు, కానీ తప్పని పరిస్థితి అయిపోయింది మనకు. అట్లా అలవాటు చేసి అంబానీ, అదానీలకు మళ్ళీ బంగారం వ్యాపారం అంటగెడతాడు. ఇక రెండవది వస్తే, నువ్వు అడిగినావు కదా నీట్ గురించి అడిగినావు. నీటి గురించి నేను చెప్తా. ఏం మాయరోగం పుట్టింది 42 లక్షల మంది విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యి నీట్ రాసుకుందామంటే ఇమీడియట్ గా వారం రోజుల లోపల అవి సోషల్ మీడియాలో వస్తాయి. 5-5 లక్షలకు, 10-10 లక్షలకు, 20 లక్షలకు పేపర్లు అమ్ముకున్న దరిద్రం ఘన చరిత్ర బీజేపీలది. ఎక్కడి నుంచి బయటికి వెళ్తున్నాయి అవి? ఆన్సర్ షీట్ వచ్చేసిందంట, క్వశ్చన్ పేపర్ వచ్చేసిందంట. మరి పిల్లల పరిస్థితి ఏంది? పొద్దుముకుల కష్టపడి చదివి ఈ రోజు ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు 2017లో నీట్ పేపర్ లీకేజ్ అవుతుంది, 2020లో 21లో లీకేజ్ అవుతుంది, 2024లో లీకేజ్ అవుతుంది, 2026లో లీకేజ్ అవుతుంది. లీకేజ్ కావడానికి దీని వెనకాల కుంభకోణం ఏం నడుస్తుంది? పిల్లలు చదువుకునే వ్యవస్థ మీద కూడా సంపాదించుకునే దుర్మార్గులు పిల్లల జీవితాన్ని కూడా, విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి దొంగ బీజేపీలు ఈ రోజు దేశం మీద దాపురిచ్చిర్రు. ఆయనకేం వస్తుంది అన్నాడు కదా ఆ రోజు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. పకోడీ తలాయించటానికి ఉద్యోగం ఇచ్చిన అంటాడు. అట్లాంటి ఉద్యోగస్తులు దేశం మీద తయారు చేస్తున్నారు. ప్రశ్నించేటోళ్ళు వద్దు. ఇప్పుడు ఉన్నారా ఏమైనా? అంధ భక్తులు మొత్తం కళ్ళు మూసుకొని ఉన్నారు దేశం మీద. ఎవరెవరైతే వాళ్ళకి భజన చేస్తారు, ఆ భజన భక్తులు అందరూ ఉద్యోగాలు వద్దు, ఉద్యోగాలు లేకపోతే ప్రశ్నించేటోడు ఉండడు, చదువుకున్నోడు ఉద్యోగస్తులు లేకపోతే ప్రశ్నించేటోడు ఉండడు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు నడుస్తూ పోతున్నాయి దేశం మీద. అసలు నీటి పరీక్షకి ఇంత పెద్ద దరిద్రం దేశం మీద ఇన్నిసార్లు పేపర్ లీకేజ్ కావడానికి దీని వెనకాల ఉన్నటువంటి కుంభకోణం బయటపడాలి కదా. దీన్ని పక్కన పెట్టేసి మోదీ వస్తాడు, మాకిడ పెద్ద సలహాలు ఇచ్చిపోతాడు పెద్ద మనిషి. మీరు రేపు పొద్దున మనకు రిస్ట్రిక్షన్ పెడతారేమో, చటాకు బియ్యమే వండుకోండి, 100 గ్రాముల బియ్యమే కుటుంబ సభ్యులు తినండి, రేపు పొద్దున రైతులు పంటలు పండియకండి, యూరియా బదులు ఇంకేమైనా పెండ వేసుకొని బతకండి, ఇట్లాంటివన్నీ చెప్పి దేశం సర్వనాశనం చేసేటట్లా కనబడుతున్నాడు. ఎవరు ఆర్థిక నిపుణులు మాట్లాడాల్సినటువంటి మాట ఒక ప్రధానమంత్రి వచ్చి స్టేజీ మీద వచ్చి ఆయన అట్లా చెప్తే అందరు ఏమనుకుంటారు? డెఫినెట్ గా ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశము ఏమో అయిపోతున్నది కాబట్టి
ఒక ప్రధానమంత్రి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు అని అనుకుంటారా అనుకోరా? కాబట్టి దేశం ఖతం అయిపోయే పరిస్థితికి తీసుకొని వస్తున్నాడు. దీని మీద ఇంకెన్నేళ్ళు ఉపేక్షిస్తారో చూడండి మరి. మీకు మీ 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 వల్ల మేము కూడా సర్వనాశనం అయిపోతున్నాం కదా. ఇట్లాంటి ప్రధాని ఉండడం వల్ల, చదువుకొని అన్నాడి ప్రధాని ఉండడం వల్ల, ఎకానమీని పైకి తీసుకుపోయినటువంటి ప్రధానమంత్రి ఉండడం వల్ల మాలాంటి వాళ్ళందరం కూడా మీకోసం మేము బలవుతున్నాం కదా. ఇంకెన్నాళ్ళు ఈ బలి చూసుకోండి. ఇక ఇంకా ఇంకా ఉపేక్షిస్తే ఇప్పుడు నీటి పరీక్షలు పోతాయి, దేశం మీద ఉద్యోగాలు పోతాయి, మనందరం ఇంట్లో కూడా బతికే పరిస్థితులు ఉండదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పటిదాకా 13 ఏండ్లు ఇంటూ 2 కోట్లు 26 కోట్ల ఉద్యోగాలు బాయే. మనం మన బతుకు రోడ్డు మీద పడుతుంది. బంగారం కొనొద్దు. పుస్తలు చేపియడానికి 1 గ్రామ్ బంగారం కావాలంటే ఈ రోజు 17,000 పెట్టాలా? 17,000 పెట్టాలా? ఎడికెళ్ళి తేవాలి పేదోడు? ఎడికెళ్ళి తేవాలి? పేదోడిని పేదోనిగానే ఉంచు, శ్రీమంతుడిని మాత్రం నలుగురిని ప్రపంచంలో కూర్చోబెట్టు. దేశం ఏమైతుందో ఆలోచించుకోండి. రైట్. ఇది మొత్తం మీద అదానీ అంబానీల కోసమే బంగారం ఏడాది పాటు కొనొద్దంటూ సామాన్యులను ప్రధాని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్కు వచ్చి గ్యాస్ రేట్ పెంచిన మోదీ ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి ఏకంగా బంగారం ధరలు, ఇతర వస్తువుల ధరలు పెంచబోతున్నారు. ఖచ్చితంగా రెట్టింపు ధరలు కాబోతున్నాయంటూ కూడా కల్వ సుజాత చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. మరి మోదీ చెప్పినటువంటి అంతరార్థం అనేది ఏంటనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.